ఈరోజు స్పెషల్ స్వీట్ చిట్టి చిట్టి గులాబ్ జాములు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో మనం పచ్చికోవా తీసుకొని బాగా కలుపుకోవాలండి. పన్నీర్ తురుము కూడా వేసుకొని బాగా చపాతీ పిండిలాగా స్మూత్గా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత చిటికెడు సోడా వేసుకొని సగం కప్ అంతా మైదా పిండి కూడా వేసుకొని మంచిగా స్మూత్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు కాటన్ క్లాత్ పెట్టుకొని ఉంచాలండి. మరొక ప్యాన్లో పాకానికి వాటర్ పోసుకొని వాటర్ మరిగిన తర్వాత షుగర్ వేసుకొని పాకం వచ్చిన తర్వాత యాలకుల పొడి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని చిట్టి చిట్టిగా ఉండలు లెక్క చేసుకోవాలండి. మీకు కొంచెం పెద్ద సైజు కావాలంటే పెద్దగా వేసుకోండి. మరొక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని చక్కెర పాకంలో వేసుకొని ఒక గంట సేపు అలానే ఉంచాలండి. సర్వింగ్ బౌల్ సర్వ్ చేసుకొని చూసారు కదండి చిట్టి చిట్టిగా గులాబ్ జాములు. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.